శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాతాపితృభ్యో నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ శ్రీ గురు దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాతాపితృభ్యో నమః. ముందుగా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి సంబంధించి ప్రధానంగా సర్పగ్రహాలైనటువంటి గ్రహాల్లో రాహుగ్రహ కేతుగణ సంచారంలో మార్పు సంవత్సరంన్నర తర్వాత చూస్తున్నాం. అంటే చెప్పాలి అంటే 18 నెలల తర్వాత రాహువు కేతువు వీళ్ళిద్దరూ కూడా సంచారంలో మరి మార్పును చూస్తున్నాం. ఎప్పుడు అంటే మే నెల తారీఖున 18వ తారీఖు మే నెల 18వ తారీఖు సర్పగ్రహమైన రాహుగ్రహంతో పాటు కేతుగణం ఈ రెండు గ్రహాలు మార్పు చూస్తున్నాం. దీని మార్పు వల్ల ఈ జరిగే మార్పు ద్వారా ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎవరికి శుభ ఫలితాలు ఉంటాయి, ఎవరికి అశుభ ఫలితాలు ఉంటాయి, ఎవరికి మిశ్రమ ఫలాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం. అసలు రాహుకేతువులు ఎవరు అని పరిశీలించుకుంటే ఈ రెండూ కూడా మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశుల్లో వీరికి స్థానం లేదు. ఏ రాశిలో ఉంటే ఆ రాశి నుంచి ఇచ్చే ఫలితంతో పాటుగా వీటికి కొన్ని గ్రహాలతో మిత్రత్వం, కొన్ని గ్రహాలతో శత్రుత్వం కూడా ఉంది. ఆ రకంగా సర్పగ్రహాలైనటువంటి ఈ రెండూ కూడా జీవుణ్ణి లేదా జాతకుణ్ణి బాధ పెడుతూ ఉంటాయి. ఇవి ఎందుకు పడతాయి దోషంలో అంటే మనం చేసుకున్న పురాకృత కర్మ అంటాం. అంటే ప్రారబ్ధ కర్మ ద్వారానే ఈ యొక్క రాహుగ్రహ కేతుగణ దోషంలో ఉండటం అనేది జరుగుతుంది. సరే, దోషంలో ఉన్నాయి, దోషం పోవాలంటే ఏం చేయాలి అనేది కూడా చెప్తాను. ఇక్కడ ప్రధానంగా గోచారం ఇప్పుడు జరిగేటువంటిది గోచారం. అంటే ఈ మే నెల 18వ తారీఖు నాడు గోచార రీత్యా రాహువు మీనరాశిలో ఉన్నటువంటి రాహువు పూర్వభాద్ర నక్షత్రంలో 4వ పాదంలో ఉన్నటువంటి రాహుగురు సంచార రీత్యా మీనరాశి నుండి పూర్వభాద్ర నక్షత్రం 3వ పాదం అయినటువంటి కుంభరాశి ప్రవేశం చూస్తున్నాం. అది 18వ తారీఖు నాడు మే నెల 18. అదే రోజు అదే సమయంలో రాహువు మారే సమయంలోనే అంటే ఏకకాలం అంటాం. ఒకే సమయంలో ఏకకాలంలో అంటే ఒకే సమయంలో కేతుగణం కూడా అదే 18వ తారీఖు నాడు మరి కేతుగణం మార్పు చూస్తున్నాం. ఎక్కడి నుంచి అంటే కేతువు తాను ప్రస్తుతం కన్యారాశిలో ఉన్నాడు. అందున కన్యారాశిలో వచ్చేటప్పటికి ప్రధానంగా ఉత్తరా నక్షత్రంలోని 2వ పాదంలో ఉన్నాడు. 2వ పాదం నుంచి ఉత్తరా నక్షత్రంలోని మొదటి పాదం అయినటువంటి సింహరాశి ప్రవేశం చూస్తున్నాం. ఈ రాహువు కేతువు ఇద్దరూ కూడా మీనరాశి నుంచి కుంభరాశిలోకి రాహువు, కేతుగణం వచ్చి కన్యారాశి నుంచి సింహంలోకి, అంటే వీళ్ళిద్దరూ కూడా వెనక్కి సంచారం చేస్తారు. దీన్నే వక్ర సంచారం అంటాం. సంచారంలో మొత్తం 7 గ్రహాలు కూడా ఋతుమార్గంలో ముందరకు వెళ్తూ ఉంటే ఈ 2 గ్రహాలు వెనక్కి వక్ర మార్గంలో సంచారం చేస్తాయి. రాహు అయినా కేతు అయినా సర్పగ్రహాలు అవటం ద్వారా వీటి సంచారమే వక్ర సంచారంగా ఉంటుంది. ఇక ఈ రాహు కేతుగణ మార్పుల ద్వారా సంచారంలో ఏ ఏ రాశుల వారికి ఏ రకంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఇక్కడ
ఇక్కడ ప్రధానంగా చూడాలి అంటే రాహువు కేతువు జన్మజాతక చక్రాన్ని పరిశీలించుకుంటే, ఉదాహరణ జన్మజాతక చక్రం అంటే ఎలా తెలుస్తుంది? జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయం, తారీఖు అనుసరించి వచ్చేటువంటి జాతక చక్రాన్ని జన్మజాతక చక్రం అంటాం. ఇంగ్లీష్లో బర్త్ చార్ట్ అంటాం. కొంతమందికి రాహు జన్మజాతక చక్రంలో బర్త్ చార్ట్లో 5వ ఇంట్లో, 4వ ఇంట్లో, మరి 7వ ఇంట్లో ఇలా ఉండటం చూస్తూ ఉంటాం. 4వ ఇంట్లో ఉంటే మటుకు ఈ సర్పగ్రహాలు వాహన స్థాన సర్పదోషం అంటాం. సంతాన స్థానంలో ఉంటే సంతాన స్థాన సర్పదోషం అంటాం. అలా కాకుండా వివాహ స్థానంలో ఉంటే వివాహ స్థాన సర్పదోషం అంటాం. ఇలా కాకుండా రాహుకేతువుల మధ్యలోనే మిగిలిన గ్రహాలన్నీ కూడా బందీ అయిపోయి ఉంటే దాన్ని కాలసర్పదోషం అంటాం. సవ్యకాల సర్పదోషం, అపసవ్యకాల సర్పదోషం కూడా ఉంటుంది. ఇవి సర్పదోషంలో ఉండేటువంటి రకాలు. సరే, ఏ దోషం ఎలా ఉన్నా ఏం చేస్తే విరుగుడు అనేది నేను ఈ వీడియో చివరిలో చెప్తా. అంటే ఏ రకంగా చేస్తే ఏ రాశి వారికి పరిహారం బాగుంటుంది అనేది నేను చివరిలో చెప్తాను. ఇక ముందుగా ఒక్కొక్క రాశికి గురించి సంబంధించి పరిశీలించుకుని, అదే సందర్భంలో మేషరాశి నుంచి మీనరాశి వరకు గల ఈ 12 రాశుల వారికి రాహుగ్రహ కేతుగణ సంచార మార్పుని ఒక్కొక్క రాశికి మరి విపులీకరించి, విశదీకరించి, విశ్లేషణాత్మకంగా తెలియపరుస్తాను. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సంబంధించి సంచారంలో రాహుకేతువుల మార్పు ఏ రకంగా ఉంటుందో చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి పరిశీలిస్తే గనక అష్టమంలో ఉన్నటువంటి రాహు సప్తమంలోకి మారటం, ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు జన్మరాశి ప్రవేశం చూస్తున్నాం. సింహరాశిలోకి ఎవరు వస్తారు అని పరిశీలిస్తే కనుక మఖా నక్షత్రంలోని 4 పాదాలతో పాటు పొబ్బ లేదా పూర్వ ఫల్గుని నక్షత్రం 4 పాదాలు, మరి ఉత్తరా నక్షత్రం మొదటి పాదం, ఇంత మటుకు సింహరాశిలోకి వస్తారు. వీరికి సంబంధించి పరిశీలించుకుంటే కనుక ఈ యొక్క ప్రధాన గ్రహాల రాహుకేతువుల సంచారం రీత్యా అష్టమ రాహువు నుంచి సప్తమంలోకి మారడం ద్వారా కొంత ఒత్తిడి నుంచి బయటకు వస్తారు. అదే సందర్భంలో జన్మంలో కేతువు ఉండటం ద్వారా కొంత మానసిక శాంతి ఉంటుంది. జన్మంలోనే కేతుగణం, సప్తమంలో రాహు ఉంటారు కాబట్టి మీ యొక్క లగ్నంలో కూడా అదే సందర్భంలో జన్మ రాహువు కానీ జన్మకేతువు కానీ ఉంటే అంటే లగ్నంలో జన్మజాతక చక్రంలో, అప్పుడు ఖచ్చితంగా ఈ సింహరాశి వారికి సంబంధించి కొంత మిశ్రమ ఫలితం కనబడుతుంది. కొంత లాభం ఉంటుంది, దాన్నే కొంత మోదం, కొంత ఖేదం అంటాం. అంటే డబ్బు వస్తుంది, అదే సందర్భంలో డబ్బు కూడా ఖర్చు అవుతుంది. ఇలాంటి స్థితి కొంత కనపడుతోంది. అదే సందర్భంలో అక్టోబర్ 3వ వారం నుంచి సింహరాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక కొంత సర్పగ్రహాల ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఎందుకని అంటే గురుబలం పోయిన కారణం చేత ఈ ఒత్తిడి అధికంగా ఉంటుంది. కనుక అక్టోబర్ నుంచి మార్చి మాసం వరకు సుమారుగా చెప్పాలి అంటే 6 నెలల పైన ఈ సింహరాశి వాళ్ళు నెలకు ఒకసారి ఖచ్చితంగా దగ్గరలోని ఏదైనా ఆలయంలో ఈ సుబ్రహ్మణ్య స్వామికి కానీ లేదా రాహుకేతువులకు సంబంధించి కానీ ఆవు పాలు పోయండి, పోసి దాన్నే తీర్థంగా తీసుకోండి. అంతేకాకుండా మరి ప్రధానంగా ఇక్కడ మనం చెప్పాలి అంటే ఈ రాహుకేతువులకి ప్రీతిగా చేసేటువంటి మానసాదేవి పూజ అవ్వచ్చు,
లేదా సర్పసూక్తంతో చేసేటువంటి అభిషేకం కానీ, సర్పసూక్తంతో ఎప్పుడు చేయాలి అభిషేకం అంటే స్వాతి నక్షత్ర శుక్రవారం కానీ, కృత్తికా నక్షత్రం మంగళవారం కానీ, కృత్తికా నక్షత్రం షష్ఠి పంచమి తిథి కానీ ఇలా వచ్చినప్పుడు చేయటం ద్వారా విశేషమైన బలం, అది మీకు పూర్తిగా దోషాన్ని హరించేసి సర్పదేవత అనుగ్రహాన్ని కూడా మీకు కలుగజేస్తుంది. ఇలా చేస్తే ఖచ్చితంగా సింహరాశి వారికి సంబంధించినటువంటి ఇబ్బంది, ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా దాన్ని జయిస్తారు. అంటే తట్టుకుని నిలబడతారు, జయిస్తారు. ఆరోగ్యపరమైన ఒత్తిడి అయినా, ఆర్థికపరమైన ఒత్తిడి అయినా, మానసికపరమైన ఒత్తిడి అయినా, ఏ ఒత్తిడినైనా తట్టుకుని జయిస్తారు, నిలబడగలుగుతారు. అదే సందర్భంలో మరి ఒక 30 నెలల పాటు, అంటే 30 నెలలు అంటే పొరపాటు 18 నెలల పాటు, సంవత్సరంన్నర ఖచ్చితంగా అవసరం. అంటే 18 నెలల పాటు ఈ పట్లకాయ తినటం మానేయాలి. మరీ ముఖ్యంగా మంగళవారం తినటం అనేది మానేయాలి. ఇలా చేస్తే సింహరాశి వారికి రాహుగ్రహ కేతుగణ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఒక్కసారైనా సంవత్సరంలో మానసాదేవి పూజ చేయించుకోండి. చేయించుకోవడం ద్వారా మానసాదేవి అష్టోత్తరం కానీ, మానసాదేవి అర్చన కానీ చేయించుకొని ప్రసాదం స్వీకరించడం ద్వారా ఆ దోషాన్ని పూర్తిగా తొలగించుకోవచ్చు. అదే సందర్భంలో మీ జన్మజాతక చక్రంలో కూడా రాహుకేతువులు ఇలానే ఉంటే ఖచ్చితంగా రాహుకి కేతువుకి కలిపి సంస్కారం, అంటే అధిదేవత ప్రత్యర్థేవత సహిత రాహుగ్రహానికి కేతుగణానికి హోమం చేసుకొని, మరి హోమం చేసుకోవడం ద్వారా, చివరిలో హోమం చేసి దానం ఇవ్వటం ద్వారా దోషాన్ని పూర్తిగా తొలగించుకోవచ్చు. ఇది కొంచెం ఆర్థికంగా శక్తి ఉన్న వాళ్ళు చేసుకోవాలి. ఇది మొత్తం మీద సింహరాశి వారికి సంబంధించి చూస్తే కనుక కొంత మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. అదే సందర్భంలో మీకు ఎవరికైనా కూడా ఎలాంటి సందేహం ఉన్నా మీ జాతక పరిశీలనకై నా యొక్క నెంబర్కి ఫోన్ చేయండి, తెలియపరుస్తాను. శుభం, స్వస్తి.